హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మహాబలిపురంలో ఉన్న అన్ని ప్లేస్లు అయితే కంప్లీట్ చేసుకొని మన పార్టీ అయినటువంటి స్టూడెంట్స్ కి రూమ్స్ అయితే అరేంజ్ చేశారండి. రూమ్స్ కూడా రీజనబుల్ ప్రైస్ లో అయితే మనకి బాగానే దొరికాయి. కానీ రూమ్ దగ్గరికి చేరేసరికి టైం అయితే 10 అయిపోయిందండి. ఆ టైంలో చూస్తే మన స్టూడెంట్స్ అందరూ బిజీగా అయితే ఉన్నారు. ఒకరు టమోటాలు, ఒకరు ఉల్లిపాయలు, అలానే ఒకరు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. మొదట్లో నాకు ఏం అర్థం కాలేదండి. కొంచెం సేపు తర్వాత తెలిసింది మన పిల్లలు టమోటా రైస్ ప్రిపేర్ చేస్తున్నారని. మొత్తానికి వంట అయితే రెడీ అయింది. టమోటా రైస్, ఆలు కుర్మా, పెరుగు చట్నీ అన్ని సూపర్ గా అయితే ప్రిపేర్ చేశారు. అందరం ఒక చోట గ్రూప్ గా కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే నాకు అప్పుడే చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి. స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ అందరం రౌండ్ గా కూర్చొని లంచ్ బాక్సులు షేర్ చేసుకొని తిన్న ఆ మధుర జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళ ముందు తిరిగాయండి. ఆ క్షణంలో నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా తృప్తి కలిగింది. డబ్బుతో కొనలేని ఆనందం అది. హ్యాపీగా అందరం రెస్ట్ తీసుకొని ఉదయాన్నే ఫ్రెష్ అయ్యాము. మహాబలిపురానికి బై చెప్పేసి కంచికి బయలుదేరేదానికి రెడీ అయ్యామండి. కానీ మార్నింగ్ టైంలో కూడా మన స్టూడెంట్స్ ప్లానింగ్ చూసి నేను ఇంప్రెస్ అయ్యానండి. బయట టిఫిన్ చేస్తే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచించి రూమ్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. నేను కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఒక అన్నగా, ఒక ఫ్రెండ్ గా వాళ్ళకి చపాతీలు చేయడంలో హెల్ప్ చేశాను. వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా నాకు ప్రేమగా సర్వ్ చేశారు. అన్న మీరు కూడా తినాలి అని పిలిచి పెట్టారు. ఒకసారి కూడా నన్ను పక్కన పెట్టలేదండి. ఆ ప్రేమ, మర్యాద, గౌరవం ఒక డ్రైవర్ కి ఇంతకన్నా పెద్ద బహుమతి ఇంకేముంటుందండి. ఈ పిల్లలతో ట్రావెల్ చాలా హ్యాపీగా అనిపించింది. బై బై, జై హింద్.